ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. అహజ్యా తల్లి అయినటువంటి అతల్య మనకి ఇక్కడ కనబడుతుంది. తన కుమారుడు మరణించడం తెలిసిన తర్వాత అతల్య లేచి రాజకుమారులందరినీ నాశనం చేసింది. తాను తన సొంత కుటుంబస్తులను లేదా తన యొక్క గ్రాండ్ చిల్లర్ని ఎందుకు చంపుతుంది? దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో ఇదే అంశాలు రాయబడ్డాయి. కానీ 10వ వచనం నేను చదువుతాను. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజకుమారులందరినీ హతం చేశాను. ఇక్కడ మీకు ఒక పదం వినపడుతుంది, గుర్తించండి. యూదా సంబంధమగు. ఈ అతల్య యెహోషాపాతు కుమారుడైన యెహోరాము భార్య. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఏం చేశాడు? ఆహాబుతో వియ్యం పెట్టుకున్నాడు. తన కుమారుడైనటువంటి యెహోరాముకు ఆహాబు కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. మరి అతల్య ఆహాబు యెజెబెలు యొక్క కుమార్తె కదా, కనుకనే యెజెబెలును మించి ప్రవర్తిస్తుంది. చూడండి, ఇక్కడ కేవలం రాజకీయ హత్యలు మీకు కనబడుతున్నాయా? తన సింహాసనాన్ని రాజ్యాన్ని పరిపాలించేందుకు స్థిరపరుచుకునేందుకు ఈ హత్యలు చేస్తుందా? భౌతికంగా మనకు యుద్ధాలే కనబడుతున్నాయి, కానీ ఆంతర్యంలో గొప్ప మర్మం ఉంది. అనాది కాలం నుండే ఈ సాతానుడు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే యూదా వంశాన్ని మీద వాడు టార్గెట్ చేస్తున్నాడు. యూదా వంశమే లేకుండా చేయాలని వాని ప్రణాళిక. ఎందుకంటే దేవుడైన యెహోవా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం స్థిరపరచబడకూడదని వాని ప్రయత్నాలు. ఇలాంటి సందర్భంలో రాజు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనం మీరు గమనించండి. రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరి అయిన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతను రహస్యముగా తప్పించను గనక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడలేదు. ఇలాగున రాజైన అహజ్యా యొక్క సోదరి అతని కుమారులలో యోవాషు అనే ఒక చిన్న బిడ్డను దాచి ఉంచింది. మీరు 4వ వచనం నుండి 13 వచనాలు చూడగలిగితే ఇక్కడ మనకు యెహోయాదా అనే యాజకుడు కనబడతాడు. ఇతడు దేహ సంరక్షకుల మీద ఏర్పడినటువంటి శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోకి తీసుకొని పోయి యెహోవా మందిరంలో వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసిన తర్వాత తను దాచిపెట్టినటువంటి రాజకుమారుని బిడ్డను వారికి రివీల్ చేశాడు. చూపించి, ఇదిగో ఈ కుమారుడు బ్రతికున్నాడు కనుక ఇతడు రాజుగా పరిపాలన చేయాలని. ఆ చిన్న బిడ్డకు ఏ హాని జరగకుండా ముందుగానే వారితో వాగ్దానం చేసి వారితో ఒక నిబంధన చేయించాడు. అయితే ఈ యెహోయాదా ఎవరు కాదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకనింట్లో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెను యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాబతు అతల్య కనబడకుండా ఆ బాలుని దాచిపెట్టింది. ఇక్కడ ఈ యాజకుని భార్య కేవలం రాజు అవునట్లుగా ఒక చిన్న బాలుని మాత్రమే వారు దాచి ఉంచలేదు. దేవుని ప్రణాళికలు గ్రహించి ఉన్నారు. దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం స్థిరపరచబడినట్లుగా ఒక వారసుని వీళ్ళు కాపాడుతున్నారు. ఈ అధ్యాయంలో 10వ వచనం నుంచి మీరు గమనించండి. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయువారిలో ప్రతి మనిషి తన ఆయుధములు చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమార్ని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతన్ని పట్టాభిషక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని చాటిస్తున్నారు. ఇక్కడ యాజకుని యొక్క ధైర్య సాహసాలు, యాజకుని భార్య అయిన యెహోషేబ యొక్క ధైర్య సాహసాలు ఎంతో శ్లాఘించదగినవి. వీరి ద్వారా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. వీరు ఆ చిన్నవాడిని కాపాడటంలో గొప్ప ఆధ్యాత్మికమైన స్పృహ వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి తరంలో ప్రతి సమయంలో దేవుని ప్రణాళికలు, దేవుని యొక్క లేఖనాల యొక్క నెరవేర్పు మనుషుల ద్వారానే జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టండి.
ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన ప్రవచనాలు మీ ద్వారా కూడా నెరవేర్చబడతాయి. నిజముగా రాజులు నియమించబడ్డం కానీ, రాజ్యాలు స్థిరపరచబడ్డం కానీ ఆ దినాల్లో యాజకుని పాత్ర ఎంత గొప్పదో, లేదా ప్రవక్తలైన దైవజనుల పాత్ర ఎంత గొప్పదో. మరి ఇంతకు ఇదంతా జరుగుతున్నప్పుడు అతల్య సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? 13వ వచనం 14వ వచనం గమనించండి. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమున్న జనుల యొద్దకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు, అధిపతులను బాకా ఊదువారు రాజు యొద్ద నిలవబొట్టయు, దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేటుయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహమని కేకలు వేయగా. నేను అంటున్నాను, ద్రోహి తానయుండి ద్రోహము ద్రోహమని కేకలేస్తోంది. ఇజ్రాయేలు రాజు కుమార్తె అయిన తాను యూదా వంశాన్ని అంతం చేయాలని రాకుమారులందరినీ చంపించిందే. దేవుడు దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపను బట్టి, వాగ్దానాన్ని బట్టి ఆ కుటుంబాన్ని వాడుకొని ఒక రాజును సింహాసనం మీద స్థిరపరిచాడే. అయితే ఆ విధంగా అతల్య కేకలు వేస్తూ వెళ్తూ ఉండగా యాజకుడైన యెహోయాద అంటున్నాడు, ఆ శతాధిపతులు చెబుతున్నాడు, యెహోవా మందిరమందు మీరు ఆమెను చంపకూడదు, పంక్తులు బయటికి ఆమెను వెళ్ళగొట్టండి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చిన గనక రాజమందిరంలోనికి గుర్రములోచు మార్గమున ఆమెకు దారి ఇచ్చారు. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని ఆమెను చంపేశారు. అయితే ఈ అధ్యాయంలో ముగింపు మాటలుగా యాజకుడైన యెహోయాద చేస్తున్న పని మీరు చూడండి. జనులందరినీ పిలువనంపించి ఈ జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయిస్తున్నాడు. బయలును ఆరాధించడం విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడం ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రజలందరూ వెళ్ళి ఆ బయలు విగ్రహాన్ని పడగొట్టి చిన్నాభిన్నం చేస్తున్నారు. చూడండి, బయలుకు యాజకుడిగా పనిచేస్తున్నటువంటి మత్తాను అనే వ్యక్తి కూడా అక్కడే నాశనం అయ్యాడు. అయితే ఈ అతల్య కానీ ఆమె కుమారుడైన అహజ్య కానీ ప్రజలను ఎంతగా హింసించారో మనకు అర్థమవుతుంది. అందుకు 20వ వచనం నేను చదవాలి. మరియు వారు రాజనగర దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి. చూడండి, రాణిగా పరిపాలన చేసిన ఆమెను చంపేశారు. ఆమె చచ్చినందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. ఇక పట్టణం కూడా నిమ్మలంగా ఉందట. ఈ విధంగా యోవాషు పరిపాలన ప్రారంభించాడు. అతను రాజుగా పరిపాలన ప్రారంభించినటువంటి నాటికి కేవలం 7 సంవత్సరాల వాడు. ఇక బాలుడైన యోవాషు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటూ తన ప్రారంభపు రాజకీయ జీవితంలో ఎలా దేవుని హత్తుకొని ఉన్నాడో, దేవుని మందిరాన్ని బాగు చేశాడో, ఈ విషయాలన్నీ కూడా రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం. ఆయన దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప మీకును చూపును గాక. యాజకుడైనటువంటి యెహోయాదాను తన ప్రణాళికలు నెరవేర్చబడ్డానికి వాడుకున్నట్టుగా రాజులైన యాజక సమూహమైన మిమ్మును కూడా ఆయన వాడుకొనును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.